ప్రపంచంలోనే ఎక్కువసేపు నిద్రపోకుంటున్న వ్యక్తి ఇతనే. ఇతని పేరు రండి. ఈయన 11 రోజులు 25 నిమిషాల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. 1963 డిసెంబర్ నుంచి 1964 జనవరిన ఈ రికార్డుని సాధించాడు. అప్పుడు ఈయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. డ్రగ్స్ని వాడే వారిలో తక్కువ తెలివి ఉన్న వారి కంటే ఎక్కువ తెలివి ఉన్న వారే ఎక్కువగా వాడతారంట. మనం వాడే పెన్ ఇంక్ అనేది స్లైట్లీ యాసిడిక్ నేచర్లో ఉంటుంది. దీని pH వాల్యూ వచ్చేసి 5.8 ఉంటుందంట. అలాగే పెన్ ఇంక్ తయారు చేయడానికి సల్ఫర్, ఆక్సిజన్, కాపర్ అండ్ నైట్రోజన్ యూజ్ చేస్తారు. పొడవు ఎక్కువ ఉండే వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట. 5 అడుగులు దాటి పెరిగే ప్రతి 4 అడుగులకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ 16% వరకు ఉంటుందంట. నెదర్లాండ్స్లో గిత్వర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో వీధులు ఉండవు. వీధులకు బదులుగా నీటితో నిండిన కెనాల్స్ ఉంటాయంట. ఇక్కడ ఒక వీధి నుంచి ఇంకో వీధికి వెళ్ళాలంటే బోట్లోనే వెళ్లాల్సిందే. ఆక్టోపస్ జీవులకు కొన్ని విచిత్రమైన కణాలు ఉంటాయంట. వాటి పేరు క్రోమటోఫర్స్. వీటి వల్ల వాటి స్కిన్ కలర్ని మార్చుకోగలవు. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక ఫిష్. దీని పేరు పెన్నిస్ ఫిష్. ఇది చూడడానికి మంచి పెన్నిస్ లాగా ఉంటుంది అండ్ ఇది చూడడానికి మంచి పెన్నిస్ లాగా ఉంటుందని దీనికి ఈ పేరు పెట్టారు. కానీ దీని రియల్ నేమ్ ఉరిచిస్ కూపస్. ఇవి ఎక్కువ పసిఫిక్ కోస్ట్ లో కనిపిస్తాయంట. ఇవి ఇసుకలో ఉండే బ్యాక్టీరియాని తిని బతుకుతాయంట. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఓల్డ్ బుక్స్ ని స్మెల్ చేశారా? ఆ బుక్స్ చూడడానికి చాలా యూనిక్ గా, చాలా అందంగా ఉంటాయి. వాటి స్మెల్ పీల్చే కొద్దీ ఇంకా ఎక్కువ పీల్చాలి అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే దీని వెనుక ఒక కెమిస్ట్రీ ఉంది. అదేంటంటే ఆ బుక్ ఏజ్ అండ్ ఆ బుక్ లో యూజ్ చేసిన మెటీరియల్స్ ని బట్టి అలాంటి స్మెల్ వస్తుందంట. కానీ సైంటిస్టులు డిక్లేర్ చేసింది ఏంటంటే ఆ బుక్ లో ఉన్న కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఈ స్మెల్ వస్తుందంట. మీలో చాలా మందికి బుల్ ఫైటింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి రెడ్ కలర్ క్లాత్ పట్టుకొని బుల్ ముందు నిల్చోగానే ఆ బుల్ వాళ్ళ మీదకి వస్తుంది. కానీ అవి అలా ఫైట్ చేసేది ఆ రెడ్ కలర్ క్లాత్ ని చూసి కాదంట. కొన్ని రీసెర్చర్స్ ఏం చెప్తున్నాయంటే ఈ బుల్స్ అనేవి ఇలా కోపంగా ఫైట్ చేయడానికి ఆ రెడ్ కలర్ క్లాత్ అనేది రీజన్ కాదంట. ఆ బుల్ ఫైట్ లో ఆ రెడ్ కలర్ క్లాత్ అనేది వాటి మూడ్ ని ఎఫెక్ట్ చేయదంట. మరి ఆ రెడ్ కలర్ క్లాత్ చూడగానే అవి ఎందుకు అంత కోపంగా వస్తాయంటే బికాస్ ఆఫ్ కేప్ అండ్ మెటడార్. బుల్ ఫైటింగ్ లో బుల్ తో ఫైట్ చేసే వ్యక్తి తన కాలర్ మీద ఒక క్లాత్ ని పెట్టుకుంటాడు. ఆ క్లాత్ ని చూడగానే ఆ బుల్ కి కోపం వచ్చి వారి మీదకి దాడి చేస్తుందంట. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ఈ బుల్ ఫైటింగ్ లో వాడే బుల్స్ న్యాచురల్ గానే చాలా అగ్రెసివ్ గా ఉంటాయంట. మీరు ఇప్పటి వరకు చాలా రకమైన చిల్లీస్ తినే ఉంటారు, లైక్ గ్రీన్ అండ్ రెడ్ చిల్లీస్. ఇవి తింటే మనకు చాలా మండుతుంది నోరు. అయితే రెడ్ చిల్లీస్ లోనే ఒక రకమైన చిల్లీస్ ఉన్నాయి. అది తింటే మన నోరుతో పాటు మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మండుతుందంట. దీనినే పెప్పర్ చిల్లీ అంటారు. నార్మల్ గా మనం రోజు తినే చిల్లీస్ తో కంపేర్ చేస్తే దీనిలో ఉండే హాట్నెస్ అనేది 1 lakh times ఎక్కువ ఉంటుందంట. అండ్ ఈ చిల్లీస్ అనేవి 2 to 6 centimeters పెరుగుతాయంట. ఇవి ఓన్లీ రెడ్ కలర్ లోనే కాకుండా ఆరెంజ్, వైట్, ఎల్లో, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ లో కూడా ఉంటాయంట. అండ్ ఈ హాట్ చిల్లీస్ అనేవి ఓన్లీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే పెరుగుతాయంట. రెడ్ బనానాస్. మీరు ఇప్పటి వరకు ఎల్లో కలర్ బనానాస్ చూసే ఉంటారు, కానీ రెడ్ కలర్ బనానాస్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నార్మల్ గా ఇవి రెడ్ అండ్ మెరూన్ కలర్ లో ఉంటాయి అండ్ వీటి మీద ఎలాంటి మచ్చలు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటాయంట. ఎల్లో బనానాస్ తో కంపేర్ చేస్తే వీటిలో న్యూట్రియంట్స్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయంట. బీటా క్యారోటాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయంట. వీటిలో ఎక్కువ పర్సెంటేజ్ పొటాషియం అండ్ ఐరన్ ఉంటాయంట. మీరు ఎప్పుడైనా రెడ్ కలర్ బనానాస్ తిని ఉంటే కామెంట్ లో చెప్పండి. ఇన్ కేస్ తినకపోతే లేదు అని కామెంట్ చేయండి. మియా ఖలీఫా. ఈమె ఒక ఫేమస్ స్టార్. ఏ స్టారో మీకు బాగా తెలుసు. అయితే ఈమె అలా స్టార్ కాకముందు ఒక రెస్టారెంట్ లో పనిచేసేది అండ్ లైబ్రరీలో కూడా పనిచేసేదంట. అలా రెస్టారెంట్ అండ్ లైబ్రరీలో పనిచేసిన ఆమె అలా ఫేమస్ స్టార్ అయింది. జనరల్ గా జైల్లో ఉరిశిక్ష పడే ఖైదీకి వారు చనిపోయే ముందు వారి ఆఖరి కోరికను అడుగుతారు. అలా ఒక ఖైదీని తన ఆఖరి కోరిక అడిగినప్పుడు తను చెప్పింది అండ్ చేసింది వింటే షాక్ అవుతారు. లారెన్స్ రసూల్ అనే ఒక ఖైదీ తన ఆఖరి కోరిక ఏంటో అని కోర్టు అడిగినప్పుడు తను నాకు తినడానికి ఫుడ్ ఐటమ్స్ కావాలని పెద్ద లిస్ట్ ఇచ్చాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే ఇన్ని ఐటమ్స్ చెప్పిన తను వాటిలో ఒక్కడికి కూడా తినకుండా ఉరికమ్మం ఎక్కి చనిపోయాడు. ఎందుకో తెలుసా? తన ఫుడ్ తినేటప్పుడు వేరే వారు చూడకూడదని. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరూ గీ కాఫీని తాగుతున్న విషయం సోషల్ మీడియాలో తరచుగా వింటున్నాం. గీ కాఫీ అంటే కాఫీలో నెయ్యి వేసుకొని తాగడం. అసలు అలా తాగడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనినే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. నెయ్యిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మన పొట్టలో యాసిడ్ పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇందులో కొన్ని హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మన బాడీ సరిగ్గా పనిచేయాలంటే హెల్తీ ఫ్యాట్ చాలా అవసరం. ఇది మనకు డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న కొవ్వు తగ్గించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం.
మీకు ఒకవేళ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా ఈ డ్రింక్స్ ని తాగండి. మీకు ఆయిల్ స్కిన్ ఉంటే కుకుంబర్ జ్యూస్ ని తీసుకోండి. డార్క్ సర్కిల్స్ ఉంటే బీట్రూట్ జ్యూస్ ని తీసుకోండి. డల్ స్కిన్ ఉంటే పొమగ్రానేట్ జ్యూస్ ని తీసుకోండి. ఒక దగ్గర తెల్లగా ఇంకో దగ్గర నల్లగా ఉంటే మీరు లెమన్ జ్యూస్ ని తాగండి.